వెళ్ళామమ్మ. టైం వచ్చేసి నైట్ 11 అయితే అవుతుంది మామ. ఇక ఈ టీ తాగడానికి అయితే మా కష్టాలు మీరు చూడాల్సిందే మామ. వీడియోలో చూసేద్దాం పదండి. టైం వచ్చేసి 11 అవుతుంది మామ. బయట అయితే చలి అయితే ఇరగేసేస్తుంది. మా వాళ్ళు అయితే కవచాలు అయితే ధరించి రోడ్డు మీదకి వచ్చి అయితే అరగంట అయింది మామ. మా బావగడైతే ఇప్పుడే వచ్చాడు. ఎరా అంటే చలి కూడా దొరకదు. ఇక మా దగ్గర ఉన్న ద్విచక్ర వాహనాలు అయితే తీసుకొని బయలుదేరిపోయాము. ఇక అలా వెళ్తుంటే చలి అయితే విపరీతంగా వేసేస్తుంది మా చలి ఇరగేసేస్తుంది భయ్యా. బావగడైతే ఎదురున్నవాడినైతే తెక్కలిగేస్తున్నాడు. ఆడేమో బండి అటు ఇటు తిప్పేస్తున్నాడు. ఎక్కడ పడిపోతారని భయం వేసింది మామ. ఇంకా అలా వెళ్తున్న దారిలో అయితే దువ్వ అయితే తగిలింది మామ. ఎవరు దవ్వండా నువ్వేవు కదా. మా బండోడైతే చలి కొట్టేసుకున్నా కానీ బావ చలిట్టేస్తుందిరా అంటున్నాడు. సరే కదా అని వెళ్తుంటే సగం దారిలో మా బావగడైతే చెప్పు అయితే పాడేసుకున్నాను. చెప్పు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. బావగడు చెప్పు అయితే తెచ్చుకున్నాడు కదా అని వెయిట్ చేసాం మామ. ఈ లోపల ఈ బండోడు ఎవడైతే మా మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాడు మామ. క్వార్టర్ వేసినట్టుంది. ఇక చెప్పు తీసుకొని అయితే బయలుదేరిపోయి వెళ్ళిపోయాము. ఇంకా టీ షాప్ దగ్గరికి అయితే మా ద్విచక్ర వాహన డ్రైవర్లు అయితే దిగి నడవలేకపోతున్నారు మామ. ఏరా అంటే కాలు పట్టేసి మామ చలి దెబ్బగా. టీ షాప్ దగ్గరికి వెళ్ళి ఏం తాగుతారా అంటే రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. ఇక బాడీలోకి వేడిని ప్రొడ్యూస్ చేద్దామని 3 టీ అయితే చెప్పాము. బయట అయితే ఆ చలి దెబ్బకి టీ అయితే తాగుతుంటే వేరే లెవెల్లో ఉంది మా. టీ తాగి ఇంటికైతే వెళ్ళిపోతున్న మధ్యలో ఈడైతే ఇలాంటి వేసాలు అయితే వేస్తున్నాడు మా.